హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ మీరు ఫ్రంట్లో చూస్తున్నారు డార్జిలింగ్ డిజైర్. ఇంతకుముందు నేను వీడియో అప్లోడ్ చేసిన యూట్యూబ్ ఛానల్లో, కానీ అది మాన్యువల్ గేర్ బాక్స్తో ఉన్నది, ఇది ఆటోమేటిక్ గేర్ బాక్స్తో ఉంది. సో మనకి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ డిజైన్ వగేరా ఇలా అయితే కనబడుతుంది. అండ్ గ్రిల్ వగేరా మొత్తం టోటల్గా చేంజ్ అయిపోయింది. మారుతి సుజుకి డిజైర్ది ఒక న్యూ లుక్తో లాంచ్ అయిపోయింది. మొత్తం ఒక జనరేషన్ అయితే చేంజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ యూనిక్ హెడ్ ల్యాంప్స్, ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ చూడవచ్చు. మొత్తం టోటల్గా ఎల్ఈడి సెటప్స్ అయితే మనకి ఇక్కడ వచ్చేసినాయి. ఇక్కడ ఎల్ఈడి ప్రొజెక్టర్, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అండ్ ఫాగ్ ల్యాంప్స్. అండ్ ఇక్కడ చూడొచ్చు గ్రిల్ వగేరా ఎలా ఉంది. సో ఇప్పుడు ఏదైతే మీరు ఇక్కడ కింద క్రోమ్ బార్ వగేరా చూస్తున్నారు, ఇది మొత్తం కూడా యాక్సరీస్ సంబంధించింది ఉంది దీనిలో. అండ్ ఫ్రంట్ నుంచి అయితే వెహికల్ అయితే ఇలా అయితే కనబడుతుంది. అండ్ చాలామంది దీన్ని ఫ్రంట్ నుంచి మనకి ఏదైతే ఆడి ఉందో ఆడి లాగా ఉందంటారు చాలామంది. అండ్ ఎస్, ఇది ఆడి లాగా కూడా కనబడుతుంది. అండ్ దాంతోపాటు అండ్ ఇక్కడ మీరు ఈ వెహికల్లో 360 కెమెరా ఉంది. అండ్ దాని ఫ్రంట్ కెమెరా అయితే ఇక్కడైతే చూడొచ్చు. అండ్ డిజైనింగ్ వగేరా మనం మాట్లాడితే చాలా ఒక స్పోర్ట్స్ డిజైన్ అయితే కనబడుతుంది మారుతి సుజుకి న్యూ డిజైర్ది అయితే. అండ్ ఇక్కడ నుంచి మనం సైడ్ గురించి మాట్లాడితే సైడ్ నుంచి కూడా ఇలా అయితే కనబడుతుంది. ఒక షార్ప్ డిజైన్ అయితే ఉంది వెహికల్ది. అండ్ దీంట్లో ఒకటి ఏంటంటే, ఫస్ట్లో డిజైర్ మనకు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్తో వచ్చేది. ఇప్పుడు కూడా సేమ్ 1.2 లీటర్ పెట్రోల్తో వస్తుంది. కానీ ఎక్కడైతే మనకు దీనిలో కొత్త ఇంజన్ అయితే లాంచ్ అయిపోయింది, అదైతే జెడ్ సిరీస్ ఇంజన్. ఏదైతే షిఫ్ట్లో ఉందో అదే సేమ్ ఇంజన్ దీంట్లో అయితే ఉంది. సో డిఫరెన్స్ అయితే ఏం లేదు, రెండు సేమ్ ఇంజన్లే. కానీ ఇక్కడ మనకు ఫ్యూల్ ఎఫిషియన్సీ వచ్చేసి 33 పాయింట్ ఎంతో ఉంది. 33 kmpl అయితే మనకు మైలేజ్ అయితే క్లైమ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు జెడ్ సిరీస్ ఇంజన్తో పాటు. సో చాలా మంచి మైలేజ్తో అయితే వస్తుంది వెహికల్. అండ్ లుక్స్ కూడా చాలా మంచిగానే ఉంది. అండ్ దాని తర్వాత ఫ్యూచర్స్ గురించి మాట్లాడితే ఫ్యూచర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి వెహికల్ అయితే. సో దీనిలో సన్ రూఫ్ కూడా ఉంది వెహికల్లో. ఇక్కడ మనకు బేస్ వేరియంట్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే మ్యాండేటరీ అయిపోయింది. ఇక్కడ మనకు ఏదైతే దీని బేస్ వేరియంట్ ఉందో దాని నుంచి మనకి ఇక్కడ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి వస్తున్నాయి. అండ్ దాంతోపాటు వెహికల్లో 360 కెమెరా, వైర్లెస్ ఛార్జింగ్, ఇక్కడ మనకు 10 inches టచ్ స్క్రీన్. అండ్ ఇక్కడ సన్ రూఫ్ వగేరా మనకు అన్నీ అయితే ప్రీమియం క్వాలిటీ ఫీచర్స్ ఉన్నాయో అన్నీ అయితే వచ్చేస్తున్నాయి. అండ్ ఈ సెగ్మెంట్లోనైతే కిల్లర్ లుక్స్ వస్తుంది. అండ్ దీంతోపాటు హోండా ఏదైతే అమేజ్ ఉందో అది కూడా లాంచ్ అయిపోయింది. అది కూడా చాలా మంచి ఫీచర్స్తో వస్తుంది. కానీ ఎక్కువ ఫీచర్స్ అయితే మనకు డిజైర్ అయితే ఇచ్చేస్తుంది. సో మనకి ఇలా అయితే కనబడుతుంది. సైడ్ ప్రొఫైల్ మనకి ఇక్కడ డ్యువల్ టోన్లో డైమండ్ కట్ అలా వీల్స్ అయితే కనబడుతున్నాయి మనకు. ఇట్లా చూడొచ్చు మీరు, డైమండ్ కట్ అలా వీల్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ వెహికల్ చాలా రఫ్ అండ్ ఇట్లా మొత్తం కూడా ఒక స్పోర్ట్ డిజైనింగ్ అయితే కనబడుతుంది. అండ్ వెహికల్లో 360 కెమెరా ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఒక కెమెరా చూడొచ్చు. దానిపైన మనకి ఇక్కడ ఇండికేటర్ పైన కూడా సైడ్ మిర్రర్ పైన కూడా ఇండికేటర్ అనేది మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకు సైడ్కి వెళ్తే ఇంకా డోర్ హ్యాండిల్స్ వగేరా మనకి ఇక్కడ బాడీ కలర్ ఉన్నాయి. ఏదైతే క్రోమ్ మీరు ఏదైతే ఇక్కడ క్రోమ్ చూస్తున్నారో ఇది మనకు యాక్సరీస్ ఫిట్టింగ్ అది. సో ఏదైతే మీరు ఇక్కడ సైడ్ ఉందో అది కూడా క్రోమ్, ఏదైతే కింద కనబడుతుందో అది కూడా యాక్సరీస్ ఫిట్టింగ్. అండ్ ఇలా అయితే కనబడుతుంది. ఇక్కడ మనకు ఫుల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడితే మొత్తం ఇట్లా 37 లీటర్ ఫుల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. అండ్ మనకు డిజైన్ వగేరా మనకైతే ఇలా అయితే కనబడుతుంది. అండ్ నేను చెప్పేది 33 మనకు క్లైమ్ చేసేది సిఎన్జిలో, పెట్రోల్లో కాదు. పెట్రోల్లో అయితే 24 kmpl అయితే క్లైమ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. అండ్ రేర్ నుంచి అయితే ఇంకా మస్తు డిజైన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు హెడ్ అయితే టైల్ ల్యాంప్స్ వగేరా చూడొచ్చు, ఎంత మస్తుగా కనబడుతున్నాయో. అండ్ ఇక్కడ దీంట్లో పైననైతే షార్క్ ఫిన్ ఎంటీనా అయితే చూడొచ్చు మీరు ఇక్కడ పైన. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు స్పాయిలర్ కూడా కంపెనీ ఫిట్టెడ్ అయితే ఉంది, ఎలాంటి యాక్సరీస్ కాదు, ఇది కంపెనీతోనే వస్తుంది అది మనకు స్పాయిలర్ అయితే. సో మనకి ఇలా అయితే కనబడుతుంది మొత్తం కూడా రేర్ నుంచి వెహికల్. సో ఇక్కడ 4 రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే మనకు కనబడుతున్నాయి. దాంతోపాటు కెమెరా కూడా ఉంది వెహికల్లో. అండ్ మళ్ళీ ఒకసారి మనకి ఇక్కడ ఫుల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 37 లీటర్ అయితే ఉంది. అండ్ రేర్ నుంచి కూడా చాలా మస్తుగా కనబడుతుంది. ఫ్రంట్లో ఏదైతే ఫ్రంట్ నుంచి రేర్ వరకు సేమ్ డిజైన్ అయితే కంటిన్యూ అవుతుంది, అదే షార్ప్ డిజైన్. సో న్యూ డిజైర్ అయితే చాలా మస్తు అయితే కనబడుతుంది. సరే ఇక్కడ మనం బూట్ స్పేస్ గురించి మాట్లాడితే మనకి ఇక్కడ బూట్ స్పేస్ గురించి మాట్లాడితే మనకి ఇక్కడ 328 లీటర్ బూట్ స్పేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మన టేల్ గేట్ కూడా మనకు ఏదైతే కీతో ఉన్నదో కీతో ఓపెన్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా ప్రెస్ చేసి పట్టుకోగానే డిక్కీ అనేది మనది టేల్ గేట్ అనేది ఆటోమేటిక్లీ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మొత్తం కూడా మనకు 380 లీటర్స్ అయితే బూట్ స్పేస్ అయితే ఉంది టోటల్ మొత్తం కూడా. అండ్ స్పేర్ వీల్ వగేరా మనకి కింద ఉంటుంది. స్పేర్ వీల్ అనేది ఒక సైజు తక్కువ వస్తుందా, ఒక సైజ్ కాస్ట్ కటింగ్ అయితే చేసి ఒక సైజ్ అయితే తక్కువ వచ్చింది. ఏవైతే దీని అలవెల్స్ ఉన్నాయో మనకు 15 inches ఉంటాయి. అదే మనం స్టెప్ని గురించి మాట్లాడితే అది మాత్రం 14 inches మాత్రమే వచ్చింది. సో డిజైన్ వగేరా మనకి ఇలా అయితే కనబడుతుంది.
సో మనకి కీ చూసుకోండి, కీ అయితే ఇలా అయితే కనబడతాయి కీస్. ఇక్కడ లాక్ అండ్ ఇక్కడ అన్లాక్ బటన్ అయితే ఉంది. సో అండ్ ఇలా అయితే కనబడుతుంది ఓవరాల్ వెహికల్ అయితే మీకు. అండ్ ఇక్కడ స్పేస్ వైజ్ గురించి మాట్లాడితే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం స్పేస్ ఎలా ఉందో వెహికల్ అయితే. సో ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవుదాం. అండ్ ఇక్కడ మనకు స్పేస్ వైజ్ అయితే చాలా కంఫర్ట్గానే అయితే ఉంది డిజైర్. కంఫర్ట్ వైజ్ మనం చూసుకున్నట్టయితే. అండ్ ఇక్కడ మనకు మొత్తం కూడా బ్రౌనిష్ ఇక్కడ ఫినిష్ వస్తుంది. అండ్ ఇంటీరియర్ వగేర మనకి ఇలా అయితే కనబడుతుంది. ఒక స్పేసియస్ ప్రీమియం ఇంటీరియర్ అయితే కనబడుతుంది. ఇక్కడ మనకు ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే సేమ్ ఇంటీరియర్ వస్తుంది. మనకు ఏదైనా కానివ్వండి మారుతి వెహికల్లో సేమ్ ఇంటీరియర్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకు వెహికల్లో గ్లోబల్ ఎన్సిపిలో మనకు 5 స్టార్ రేటింగ్ కూడా వచ్చింది. కాబట్టి చాలా సేఫెస్ట్ కార్, మనకు మారుతి ఒక సేఫెస్ట్ కార్ కూడా అని అనొచ్చు మనం. ఎందుకంటే ఫస్ట్ టైం మారుతి సుజుకి 5 స్టార్ రేటింగ్ తీసుకొచ్చింది కావచ్చు, మెచ్చుకోవచ్చు కార్ని. సో అండ్ ఇక్కడ మనకు డోర్ ప్యానెల్ గురించి మాట్లాడితే మొత్తం కూడా ఇలాంటి ఇక్కడ లెదర్ లేదు, సాఫ్ట్ టచ్ వగేరా లేదు, మొత్తం కూడా హార్డ్ ప్లాస్టికే ఉంది. అండ్ డోర్ ఓపెనర్ వగేరా మనకి ఇక్కడ క్రోమ్లో ఉన్నాయి. సో మనకి ఇలా అయితే కనబడుతుంది మొత్తం కూడా వెహికల్. అండ్ ఇక్కడ మీరు మాట్లాడితే ఇక్కడ ఇలా అయితే కనబడుతుంది సీట్స్ వగేరా. మనకి హెడ్ రెస్ట్ వగేరా 2 ఉన్నాయి, మిడిల్ వాళ్ళకి ఎలాంటి హెడ్ రెస్ట్ లేదు. అండ్ ఇక్కడ ఆమ్రెస్ట్ వగేరా మీరు చూస్తే ఆమ్రెస్ట్ వగేరా మీరు ఇలా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడ డ్రింక్స్ పెట్టుకొని మీరు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళచ్చు ఏదైనా ట్రిప్కి అయినా ఎటన్నా బయటకు వెళ్ళినప్పుడు కానీ. అండ్ ఇక్కడ నుంచి చూస్తే కంఫర్టబుల్గా ఉంది సీట్ అయితే, రిక్లైన్ యాంగిల్ కానీ. అండ్ కొంచెం అండర్ థై సపోర్ట్ కూడా చాలా బాగానే ఉంది, నో ద బిగ్ డీల్. సో మిడిల్ ఇక్కడ నుంచి మాట్లాడితే మనకి ఇక్కడ రేర్ ఏసీ వెంట్స్ మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ మనకు యూఎస్బీ టైప్ సి అండ్ యూఎస్బీ పోర్ట్స్ వగేరా మనకి ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి అయితే ఇంటీరియర్ ఇలా అయితే కనబడుతుంది. సో ఇలా ఇంటీరియర్ అయితే ఫ్రంట్ నుంచి ఇలా అయితే కనబడుతుంది. సో ఇది మనకు ఆటోమేటిక్ గేర్ బాక్స్తో వస్తుంది కాబట్టి, ఏఎంటీతో వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ మారుతి సుజుకి ఏఎంటీని ఏజిఎస్ అని పేరు పెట్టింది, ఏజిఎస్ అని పిలుస్తారు దాంట్లో మారుతి సుజుకిలో. సో ఇంటీరియర్ మొత్తం కూడా ఇలా అయితే కనబడుతుంది. మనకి ఇక్కడ ఇటు సైడ్ చూస్తే మనకి ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ అయితే కనబడుతుంది. దాంతోపాటు ఇక్కడ ఏదైతే 360 డిగ్రీ కెమెరా ఉన్నది అది కనబడుతుంది. అండ్ ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ బటన్ అయితే కనబడుతుంది. దాని తర్వాత కింద మనకు AF బటన్ అయితే కనబడుతుంది, ఏదైతే ఐడిల్ స్టాప్ బటన్ అయితే ఉందో అది కనబడుతుంది. దాని తర్వాత మనకి ఇక్కడ ఏదైతే అడ్జస్టర్ ఉందో హెడ్ ల్యాంప్ది అది ఇక్కడ మనం చూసుకున్నట్లు ఇక్కడ కనబడుతుంది మీకు అదైతే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కూడా పవర్ విండో కంట్రోల్స్ వగేరా ఇలా అయితే కనబడుతున్నాయి. సో ఇక్కడ ఏదైతే సైడ్ మిర్రర్ ఉన్నదో అది అడ్జస్ట్ చేయడానికి ఉన్నది. అండ్ ఇక్కడ మనకి సాఫ్ట్ టచ్ వగేరా చూసుకోవచ్చు. సో మొత్తం కూడా ఇలా అయితే కనబడుతుంది న్యూ డిజైర్ ఇంటీరియర్. సో ఇక్కడ స్టీరింగ్ వీల్ గురించి మాట్లాడితే, స్టీరింగ్ వీల్ కంట్రోల్ గురించి మాట్లాడితే మనకి ఇక్కడ ఇటు సైడ్ మనకు క్రూజ్ కంట్రోల్ కనబడతాయి. అండ్ ఇటు సైడ్ మనకు మల్టీమీడియా కంట్రోల్స్ అయితే కనబడతాయి. అదే మనకి ఇక్కడ వాయిస్ అసిస్టెంట్ అండ్ వేరే మనకు కోల్ లిఫ్ట్ అన్కట్ చేయడానికి ఇలా ఇటైతే కనబడుతుంది. అండ్ ఇక్కడ 10 ఇంచెస్ టచ్ స్క్రీన్ కనబడుతుంది మనకి. అండ్ ఇక్కడ నుంచి డిజైన్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏసీ వెంట్స్, ఏసీ కంట్రోల్స్ వగేరా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ వెహికల్లో వైర్లెస్ ఛార్జింగ్ ఇక్కడ చూస్తే మీరు అయితే వైర్లెస్ ఛార్జింగ్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ దాని తర్వాత ఇక్కడ 12 వోల్టేజ్ పవర్ సాకెట్ అండ్ ఇక్కడ యూఎస్బీ పోర్ట్స్ వగేరా మీరు చూసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ 2 కప్ హోల్డర్స్. అండ్ ఇది ఏఎంటీ గేర్ బాక్స్ కాబట్టి ఏఎంటీ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ మీరు హ్యాండ్ బ్రేక్ అయితే మీరు ఇలా చూసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి మనకు హ్యాండ్ రెస్ట్ వగేరా లేదు. సో అండ్ ఇక్కడ గ్లో బాక్స్ గురించి మాట్లాడితే మనకు గ్లో బాక్స్ అయితే ఇలా అయితే కనబడుతుంది. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ ఏదైతే ఆటోమేటిక్ అడ్జస్టబుల్ IRVM ఇక్కడ చూసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ నుంచి మీరు 2 ఫ్లైట్స్ వగేరా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సన్ రూఫ్ బటన్ ఉన్నది. సో మీరు నార్మల్ వెహికల్స్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చిన్న బటన్ అయితే ఇచ్చారు. చాలా వెహికల్లలో ఇక్కడ పెద్ద సిస్టమ్ వస్తుంది. కానీ మారుతి సుజుకి ఏదైతే ఉన్నదో రిలయబిలిటీ మీద ఎక్కువ వచ్చేస్తుంది. ఎందుకంటే ఏదైతే మారుతి సుజుకి ఉంటుందో చాలా రిలయబుల్ ఇంజన్స్ అండ్ ఏ ఫ్యూచర్ ఇచ్చినా అది చాలా వరకు నడుస్తుంది. వెహికల్ ఎవరి దాకా ఉంటుందో ఎవరి దాకా ఖరాబ్ కాకుండా ఉంటాయి. చాలా మహేంద్ర లెక్క కాదు అది ఎగిరిపోతుంది అని. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ చిన్న బటన్ ఇట్లా వస్తాగానే ఇక్కడ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అయితే ఓపెన్ అయిపోతుంది ఇట్లా. అండ్ ఇంకా ఓపెన్ అవుతుంది. అండ్ ఇదొక చాలా మంచి విషయం. ఇది డిజైన్లో కూడా సన్ రూఫ్ ఇచ్చారు. అండ్ ఇలా అయితే క్లోజ్ చేసుకోవచ్చు, 1 టచ్ అప్ అండ్ డౌన్. అండ్ ఇక్కడ మనకు యాంటీ పించ్ కూడా ఉంది. ఇలా చేయబెడితే ఆటోమేటిక్గా ఇంకకి వెళ్ళిపోతుంది. మనకు హామ్ ఏదైనా దెబ్బ తాకకుండా టిక్ టాక్ తెచ్చుకొని యాంటీ పించ్ వగేరా మనకు వెహికల్లో ఉంది. సో దీన్ని క్లోజ్ చేసేద్దాం. సో అండ్ ఇక్కడ సన్సెట్ ఉన్నదో దాన్ని కూడా క్లోజ్ చేద్దాం.
సో ఓవరాల్గా లుక్ అయితే ఇలా అయితే కనబడుతుంది. దీని ప్రైసింగ్ గురించి మాట్లాడితే మాన్యువల్ అని అయితే మనకు 11,65,000 మనకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. అదే మీరు నార్మల్ ఏదైతే ఏఎంటీలో తీసుకున్నారనుకోండి ఆటోమేటిక్లో, దానిలో మీకు 12,65,000 అయితే మనకు ఆన్ రోడ్ అయితే పడుతుంది డిజైర్ ZXi ప్లస్. సో అండ్ ఇలా అయితే కనబడుతుంది అండ్ చాలా మంచిగా అయితే. సో అయినా ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనకి ఇలా అయితే కనబడుతుంది. ఇక్కడ 8,000 దాకా ఆర్పిఎం మీటర్ అయితే ఉంది అండ్ ఇక్కడ 220 దాకా మనకు స్పీడోమీటర్ అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ మనకు ఇంజన్ టెంపరేచర్ వగేరా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మధ్యలో మనకు MID కూడా ఉంది. ఇక్కడ ఫ్యూల్ ఎకానమీ, ఇక్కడ డిస్టెన్స్ టు ఎంటీ మనకు మొత్తం కూడా కనబడుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ చూస్తే ఇంకా దీనిలో అండ్ ఇక్కడ డ్రైవింగ్ టైం, టోటల్ ఐడిల్ టైం, ఇక్కడ ఫ్రంట్ మైస్, ఇక్కడ ఏదైతే మనకు టార్క్ ఉందో అండ్ ఇక్కడ మనకు బ్రేక్ పెడల్ ఎంత ప్రెస్ చేస్తున్నావు, యాక్సిలరేటర్ ఎంత ప్రెస్ చేస్తున్నావు అది చూపెడుతుంది. అండ్ వెహికల్లో టార్క్ ఫిగర్ వైజ్ మీరు యాక్సిలరేటర్ ఎంత ఇస్తున్నారో మీకు పవర్ ఎంత దొరుకుతుందో సేమ్ ఫిగర్ వైజ్ మనకి ఇక్కడ చూపెడుతుంది చూడండి. దాంతోపాటు ఇక్కడ 10 inches టచ్ స్క్రీన్ ఉంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వగేరా మనకు అన్ని సపోర్ట్ అయితే చేస్తాయి. అండ్ ఇక్కడ మనం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే ఏదైతే మాన్యువల్ గేర్ బాక్స్ ఉందో దానిలో ఏదైతే మనకు ఫస్ట్ గేర్లో ఉందో దానిలో చాలా వైబ్రేషన్స్ అనేవి ఫీల్ అవుతుంది నాకైతే. సో ఇక్కడ మొత్తం కూడా వైబ్రేట్ అయిపోతుంది మొత్తం ఇంజన్ కూడా ఫస్ట్ గేర్లో. ఎప్పుడైతే మీరు అప్పర్ గేర్ షిఫ్ట్ అవుతారో అప్పుడు మీకు ఎలాంటి ఇక్కడ వైబ్రేషన్స్ అయితే లేవు, చాలా స్మూత్గా రన్ అయితే అవుతుంది. అండ్ చాలా ఏదైతే మారుతి ఇంజన్స్ కూడా చాలా స్మూత్గా ఉంటాయి. కానీ ఒక ఏదైతే ఫస్ట్ గేర్స్ ఉంటాయో అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ వైబ్రేషన్స్ అనేవి ఫీల్ అవుతుంది. కొంచెం ఇంజన్ అనేది చచ్చిపోయిన ఇంజన్ అయితే ఫీల్ అవుతుంది అట్లా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు థర్డ్ గేర్ నుంచి చేంజ్ చేస్తామో అప్పుడైతే చాలా స్మూత్గా కనబడుతుంది, చాలా ఎక్కేస్తుంది ఇట్లా ఎక్సిలేటర్ మీద పంజా పెట్టగానే. దాంతోపాటు ఇది ఆటోమేటిక్ కాబట్టి దీనిలో ఎలాంటి వైబ్రేషన్ అయితే ఫీల్ అయితే లేవు. కానీ కొంచెం ఐడియల్ పొజిషన్లో ఉన్నప్పుడు కొంచెం వైబ్రేషన్ అనేది ఫీల్ అవుతుంది. అయితే ఆల్టో ఉంటుంది చూడండి, ఆల్టో, వ్యాగనార్, ఎస్ప్రెసో అలా అనిపిస్తుంది, కొంచెం ఎక్కువ వైబ్రేషన్ అవుతుంది. 3 cylinder ఇంజన్, ఎందుకంటే ఫస్ట్లో మనకు 4 cylinder ఇంజన్ 1.2 లీటర్తోనే వచ్చేది. కానీ ఇప్పుడు మనకు అదే 1.2 లీటర్ ఇంజన్ కానీ దానిలో ఒక పిస్టన్ అనేది తగ్గించారు. దానివల్ల మనకు ఎక్కువగా ఇక్కడ వైబ్రేషన్స్ అనేవి ఫీల్ అవుతున్నాయి. దాంతో ఇక్కడ మనకు 1.2 లీటర్ మీకు ఇంజన్ కావాలనుకుంటే ఓన్లీ ఫ్రాంక్స్ అండ్ ఇప్పుడు వచ్చే బలూన్లు మాత్రమే ఇక్కడ మనకు ఉన్నాయి. కానీ మైలేజ్ కానీ చాలా మంచిగా ఇస్తుంది వెహికల్. జెడ్ సిరీస్ ఇంజన్ ఏదైతే ఉందో మైలేజ్ సూపర్ ఇస్తుంది. మైలేజ్ వచ్చేసి మనకి ఇక్కడ నేను ఎంత ఎగ్గినా కానివ్వండి మనకి ఇక్కడ 20 అయితే కంపల్సరీ వెహికల్ అయితే ఇస్తుంది. అండ్ దాంతోపాటు మీరు స్మూత్గా డ్రైవ్ చేస్తారనుకోండి 20+ మనకు మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్ అదైనా ఇవాళ రేపు పెట్రోల్ ఇచ్చుడంటే మామూలు విషయం కాదు. 24 kmpl ఇక్కడ కంపెనీ అయితే క్లైమ్ చేస్తుంది. అండ్ సిఎన్జిలో మాత్రం మనకి ఇక్కడ 33 kmpl అయితే కంపెనీ అయితే క్లైమ్ చేస్తుంది. ఎంత లేకున్నా 25+ అయితే వస్తుంది. కానీ కొంచెం వైబ్రేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు డిజైర్ ఎలా అనిపించిందో రివ్యూ కామెంట్ చేసి చెప్పండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.